ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లు చేస్తే ఆ కుటుంబాలు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి సమాజంలో గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాలంలో మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఒక దీక్ష చేస్తున్నారు మన ప్రీతమ యువనేత లోకేష్ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఈరోజు మనం సాక్షిలో చూస్తా ఉన్నాం, మేమే తీసుకొచ్చామని చెప్పేసి వారు సమాధానం చెప్పాలి. కడప జిల్లాకైనా సరే, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రభుత్వం కనీసం 1 అరెకరం కూడా ఆ ఫ్యాక్టరీకి అందించలేకపోయిందంటే ఆ ప్రభుత్వ అధినేత యొక్క చిత్తశుద్ధి ఏమిటో మీరందరూ కూడా కడప వాసులుగా, మరి అన్నమయ్య జిల్లా వాసులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్ గా ఉందని